బయట క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్ గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేంత జ్యూసీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చికెన్ డ్రమ్ స్టిక్ రెసిపీని కాస్త మోడిఫై చేసి మన స్టైల్లో మనకి తగ్గట్టుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చూపించే ప్రాసెస్ లో గనుక మీరు చికెన్ డ్రమ్ స్టిక్స్ ని చేసుకున్నారంటే ఇవి బయట కొన్నారా లేదా ఇంట్లోనే చేసుకున్నారా అని మిమ్మల్ని పోడకుండా ఉండలేరు. సో వీటిని ఏదైనా స్పెషల్ ఒకేషన్ అప్పుడు గానీ లేదా వీకెండ్స్ లో ప్రిపేర్ చేసి హ్యాపీగా తినేసేయండి. ఈ కమ్మని రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లోకి 750 గ్రాములు లేదా ఒక 10-12 చికెన్ లెగ్స్ ని తీసుకోవాలి. ఈ చికెన్ లెగ్స్ ని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత ఇలా ఘాట్లను పెట్టే తీసుకోవాలి. అప్పుడైతేనే మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకు లోపలి దాకా చేరి చాలా జ్యూసీగా తయారవుతాయి. ఇప్పుడు ఈ చికెన్ లెగ్స్ లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపుతో పాటు 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే టేస్ట్ కి సరిపడంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే అరచిక్క నిమ్మరసాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉత్తుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుంటూ పీసెస్ అన్నింటినీ బాగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడే ఇవి ముక్కల లోపలి దాకా చేరి చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మసాలాల్ని లెగ్ పీసెస్ కి బాగా పట్టించిన తర్వాత బౌల్ ని ఒక లిడ్ తో కవర్ చేసుకుని ఒక 2-3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 2-3 గంటల తర్వాత మూత తీసి ఇందులోకి 2 టీ స్పూన్ల మైదాతో పాటు 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే ఒక ఎగ్ వైట్ ని కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను. కానీ ఆ క్లిప్ అనేది మిస్ అవ్వడం వల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఇలా మనం మైదాతో పాటు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవడం వల్ల ఇవి లెగ్ పీసెస్ కి బాగా కోట్ అయ్యి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఫ్రై అవుతాయి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ని వేడెక్కిన ఆయిల్ లోకి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు వీటిని ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని యూజ్ చేసుకున్నాను. అందుకే ఆయిల్ అనేది క్లియర్ గా కాకుండా కాస్త థిక్ గా ఉంది. అలాగే చికెన్ లెగ్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మరీ హైగా కాకుండా మరీ లోలో పెట్టుకోకుండా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పుతూ కాల్చుకోవడం వల్ల పీసెస్ అనేవి లోపలే కాకుండా బయట కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా లెగ్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా బ్యాచెస్ లో నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ స్పైసీ చికెన్ డ్రమ్ స్టిక్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్ లోకి వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి మరియు నిమ్మకాయతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటాయి. చూడండి, ఇవి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో కదా. బయట ఇలా క్రిస్పీగా ఉన్నా సరే లోపల మాత్రం ఎంతో జ్యూసీగా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. మరి ఎమ్మీ రెసిపీని చూసి అలా వదిలేయకుండా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు గానీ లేదా వీకెండ్ స్పెషల్ లాగానే ప్రిపేర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మరి మీకు ఎలా అనిపించిందండి ఎమ్మీ రెసిపీ? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.